స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు పేర్కొన్నారు. మొదటిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లుగా తెలిపారు. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి రేపు కేబినెట్లో చర్చించి ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. స్థానిక ఎన్నికలకు తక్కువ సమయం మాత్రమే ఉంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. శ్రీయా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సందడి మొదలైందనే చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా ఇప్పుడు అప్పుడు అంటూ వాయిదాలు పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ, గృహ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కూసుమచ్చి మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంతర్గత సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన విధి విధానాలపై దిశాదశలను కూడా నిర్దేశించడం జరిగింది. అంటే ఈ నెలాఖరు లోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తుందని, రేపు కేబినెట్ లో దీనిపై చర్చించిన అనంతరం అధికారికంగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయం మాత్రం స్పష్టత ఉంటుందని ఆయన కార్యకర్తలతోటి చెప్పారు. తర్వాత మొదటగా మాత్రం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని పొంగులేటి క్యాడర్ కు వివరించడం జరిగింది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసే క్రమంలోనే పొంగులేటి తన క్యాంపు కార్యాలయంలో ఆ సమావేశం నిర్వహించారు. లేకపోతే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న రైతాంగం కానీ ఇతర వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో నాయకులు చేయాలని, చిన్న చితక ఎక్కడ సమస్యలున్నా కూడా చొరవ తీసుకొని పరిష్కరించాలని చెప్పి నాయకులకు సూచించడం జరిగింది. ఈ సన్నబియ్యం బోనస్ తో పాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, వీటన్నిటిని రైతాంగంతో పాటు ఇతర వర్గాల ప్రజలకు కూడా చేరవేసే దిశలో ప్రచారాన్ని నిర్వహించాలని క్యాడర్ కు పొంగులేటి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని క్యాడర్ కు పొంగులేటి సూచించారు. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సందడి మొదలు కావడం కాకుండా షెడ్యూల్ ఈ నెలాఖరులోకి వస్తుందని ఇండైరెక్ట్ గా పొంగులేటి పేర్కొనడంతో ఉమ్మడి జిల్లాతో పాటు తెలంగాణలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. శ్రీయా. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం మట్టి పని చేస్తుండగా ఒక్కసారిగా గోడ కూలింది. ఈ ఘటనలో పనిచేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వెంటనే స్థానికులు మట్టి దిబ్బల నుంచి వారి మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నిర్మల్ జిల్లా బాసరలో ఘోర విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి వెళ్లిన 5 వ్యక్తుల్లో 4 మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు హైదరాబాద్ చింతల్ వాసులుగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందారని సమాచారం. ఇంకొకరు గల్లంతవ్వగా అతని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. అహ్మదాబాద్లో సంభవించిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై పాల్ స్పందించారు. రామ్మోహన్ నాయుడుకు ఏవియేషన్ పై ఎలాంటి అనుభవం లేదని మండిపడ్డారు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. రామ్మోహన్ చదివింది ఇంజనీరింగ్ అని, ఆయనకు ఎలాంటి అనుభవం లేకుండా ఏవియేషన్ మినిస్ట్రీని ఎలా నడిపిస్తారని అన్నారు. దేశంలోని 486 విమానాశ్రయాలు ఉన్నాయని, విమాన రంగం చాలా నష్టాల్లో ఉందని చెప్పారు. కాబట్టి రామ్మోహన్ నాయుడు ఒక్కరోజు కూడా ఏవియేషన్ మంత్రిగా ఉండటానికి వీలు లేదని అన్నారు. పార్లమెంట్లో ఎంతో మంది ఏవియేషన్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారని చెప్పారు. ఏవియేషన్ రంగం అనేది చాలా కీలకమైన రంగమని, దానిని నడిపించటం అంత సులభం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. I am still shocked and praying for all those 241 precious lives, including the Indians, 169 British, 53 Portuguese, Canadian and Indian crew on Air India flight almost 70 hours ago in Ahmedabad. This Air India flight 171 crash raised alarming questions all over the world, because it is one of the greatest international tragedy in the world. But the international community is raising questions why India is not taking seriously this matter. When Lal Bahadur Shastri, as a railway minister in 1950 under Prime Minister Nehru, for a minor incident immediately resigned. When the coalition didn't want, Prime Minister Deve Gowda, one of the most respected Prime Minister in 1997, immediately resigned. Likewise, Prime Ministers, Chief Ministers, Cabinet Ministers have all resigned. And why the Aviation Minister yesterday defending himself and calling in his press meet, we have to investigate Boeing. Mr. Rammohan Naidu, I know you since you were 3 years old. Your dad brought you to pray for you since the beginning. I want the best post and brightest future for you. But you are not fit 1% to be aviation minister. Just don't listen to anybody, Chandrababu Naidu, Chief Minister or Prime Minister. For your own future, tender the resignation, because you never been to aviation school. You never studied aviation, most complicated. You were born in 87. I am operating aircraft since and owning since 1991. With experience, I'm saying. కర్నూలు జిల్లా ఆదోని పట్టణ శివారు సిరుగుప్ప చెక్ పోస్ట్ సమీపంలో ఓ గోదాంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన ఘటన వెలుగు చూసింది. రెవెన్యూ అధికారులు రాత్రి సమయంలో తనిఖీ చేయగా భారీగా బియ్యం సంచులు ఉన్నట్లు వీడియోలు స్పష్టంగా కనిపించింది. అయితే ఉదయానికి గోదాంలో కేవలం 109 సంచులే మిగిలి ఉండటంతో మిగతా బియ్యం రాత్రికి రాత్రే మాయమయ్యాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ తహసీల్దార్ బాబు ఆధ్వర్యంలో అధికారులు ఈ 109 సంచుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సెక్షన్ 6A కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు. తహసీల్దార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి, ఇది పోయిరమ్మని నిన్ననే ఇవి డంప్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది. కాకపోతే నిన్న ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే. ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది. బ్యాగులు కౌంట్ చేసుకొని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా సోమవారం రోజు ఈరోజు సిఎస్ఆర్ఏ గోడౌన్లో లేరు అక్కడ వాళ్ళు.
ఇవన్నీ డంప్ చేసినటువన్నీ కూడా 109 బ్యాగులు మీ సమక్షంలో చూడడం జరిగింది. ఈ 109 బ్యాగులు స్వాధీనం చేసుకొని అక్కడ వాళ్ళకి గోడౌన్కి హ్యాండెడ్ ఓవర్ చేసి పేమెంట్ చేయడం ఎంత అనేది సోమవారం రోజు వాళ్ళు మా రిసీట్ తీసుకోగా నేను జాయిన్ అయినాను. తహసీల్దార్ గారు కూడా జాయిన్ అయినారు. తహసీల్దార్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అక్కడ బియ్యము డంప్ చేయబడ్డాయి, ఇది పోయి రమ్మని నిన్ననే ఇవి డంప్ చేయబడ్డాయని చెప్పడం జరిగింది. కాకపోతే నేను ఎవరు నైట్ అవర్స్లో మిడ్ నైట్ అయినందుకు ఎవరు రాలే. ఈరోజు వచ్చి ఇక్కడ బ్యాగులు కౌంట్ చేసుకోవడం జరిగింది. బ్యాగులు కౌంట్ చేసుకొని ఆర్ఐకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ భవన్లో మాజీ మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇక అన్ని చేసినాం, ఇక రిజర్వేషన్ ఒక్కటి ప్రధానమంత్రి కూడా కలిసినాం. అఖిలపక్షాన్ని కూడా తీసుకుపోయినాక పార్లమెంట్లో గొడవ చేసిన తర్వాత ఒకవేళ భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ కాకుండా పక్కకు పడేస్తే మా ప్రయత్నం చేసినాం, మా వల్ల కాలేదు, ఇక మిగతావన్నీ కూడా కామన్ డిక్లరేషన్ అన్నీ అమలు చేసినామని చెప్పి అప్పుడు ఎలక్షన్లో పోండి మేమే షబాస్ కాంగ్రెస్ బ్రహ్మాండంగా చేసింది, ఇవన్నీ జీవోలు ఇచ్చింది, మేము చేయని పని చేసింది, మేము మార్కెట్ యార్డుల రిజర్వేషన్లు ఇచ్చిన, ఎంబీసీ కులాలకు ఎమ్మెల్సీలు ఇచ్చిన, ఇక అన్నిట్లలో ఆర్టీఏలో కావచ్చు ఏ పదవిలో కూడా వాళ్ళకి ఇచ్చిన, మాకన్నా ఎక్కువ విలువ చేసారు కనుక మరి మీరు విలువ చేయండి అని మేము మేమే చెప్తాం. కానీ ఇవన్నీ చేయకుండా ఎలక్షన్లు పోయి ఇంకొకసారి ఈ వర్గాలను మోసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, క్షమించే ప్రసక్తి లేదు. ఎన్ని న్యాయ పోరాటాలకైనా దానికి సిద్ధం, గ్యారంటీగా ఎదుర్కోవడానికి సత్తా ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి టీం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారకమైన టీం కేసీఆర్ గారి వెంబడ ఉంది. గ్యారంటీగా అన్నిటిని ఎదుర్కొంటామని చెప్పని కామారెడ్డి డిక్లరేషన్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకొక మంత్రి మాట్లాడి, నిన్న ఒక మంత్రి మాట్లాడిండ్రు, లేదు మవర వివరించింది. ఇప్పుడు ఇవాళ ఒక మంత్రి మాట్లాడిండు, చూద్దామని ఇట్లా కొడుతుర్రు ఇట్లా. మళ్ళీ ఒక మంత్రి, కానీ కాచుకొని ఉండాలి, సమయం వచ్చినప్పుడు ఎట్లా కాటేయాలి. మళ్ళీ ఒకసారి బీసీలకు మోసం చేస్తే అరే అన్ని పార్టీలో ఉన్నటువంటి బీసీలు గుణపాలకు చెప్తారా అని చెప్పి ఇచ్చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు ఈ అన్ని అమలయ్యేటట్లు మీరు ఒత్తిడి తీసుకురావాలి. ఖచ్చితంగా కూడా అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు 100% కూడా. మీరుండి మౌనంగా ఉంటే మాత్రం, కొంతమంది ఏదో వాళ్ళు ఆశ చెప్తే వాళ్ళు మౌనంగా ఉంటే మాత్రం మళ్ళీ భవిష్యత్తులో ఎక్కడ న్యాయం జరగదు. మీరు కొట్లాడండి, కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ మీకే వస్తాయి. డైరెక్ట్ మీరు కొట్లాడండి, మిగతా పదవుల్లో వాటా వస్తుంది. మీరు కొట్లాడండి, మన పిల్లల బతుకులు మారుతాయి, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్ వస్తుంది. మీరు కొట్లాడండి, ఇచ్చిన హామీలన్నీ ఒక్క రూపాయి ఖర్చు కాని హామీలు, 2 పేజీలలో ఉన్నాయి. కేవలం ఒక్క రోజు అనుకుంటే క్యాబినెట్లో బీసీ డిక్లరేషన్ మీద సపరేట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టండి. ఒక క్యాబినెట్ మీటింగ్ బీసీ డిక్లరేషన్ మీద పెట్టి మీరు చర్చించి అమలు చేసి జీవోలు ఇచ్చిన తర్వాతనే మీరు ఎలక్షన్లో పోవాలని చెప్పని మరొకసారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం నడిబొడ్డున క్షుద్ర పూజల ఘటన కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే 60 ఫీట్ రోడ్డుకు సమీపంలో ఉన్న ఓ వీధిలో రామచంద్రప్ప అనే వ్యక్తి ఇంటి ముందు ముగ్గు వేసి బొమ్మ పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించినట్టు కొందరు మహిళలు తెలిపారు. ఉదయం లేచి ఇంటి బయట ఈ పూజలను గమనించిన ఇంటి యజమాని రామచంద్రప్ప వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటీవల గుంతకల్లు పట్టణంలో కోట్లాది విలువ గల ప్రభుత్వ స్థలాన్ని ఓ వ్యక్తికి కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. లోపలికి పోయి భోంచేసి పండుకున్నాను. రాత్రి మళ్ళీ నైట్ నిద్రపోతే 5:30 గంటల వచ్చి బయటకు తెరిస్తే ఇట్లా చిత్ర పూజలు చేసి ఏర్లో వాళ్ళే ఎవరో ఒక లింక్ ఉంది, ఆ లింక్ ఎవరు అనేది నేను కంప్లైంట్ లో కనబరుస్తాను. ఎందుకంటే అని చెప్పంటే 2-3 నెలల నుండి నాకు ఎంటాడుతూనే ఉండారు, గేర్లోనే ఎంటాడుతూ ఉండారు. వాళ్ళు ఎవరు అనేది బయటకు వేస్తాను, వాళ్ళు విచారణ చేసి పోలీసు వాళ్ళు బయటకు తెలుస్తారట అని చెప్పని చెప్తున్నాను. ఎందుకంటే నేను కోట్లు విలువ చేసేది పేద ప్రజలకి 1 కోట్ల పట్టాలు
ఇదంటని చెప్పానంటే ఒకే కుటుంబానికి దేవేంద్రప్పకి ఇచ్చినారు పట్టాలంటని చెప్పని నేను దాని మీద పోరాటం చేస్తున్నాను. ఆ పోరాటం చేస్తే నా మీద ఇది దేవేంద్రప్ప తప్ప నాకు వేరే వాళ్ళు ఎవరు లేదు, వాళ్ళు ఇదే గేర్లో ఉండే వాళ్ళకి చెప్పి చేపించినారంటని చెప్పి కుక్కలుగా నచ్చలేదంటని చెప్పంటే నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు 10 గంటలకు పోతే టూటౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి సిఐకి పోయి మాట్లాడి నేను విచారణ చేయించి కేసు తీసుకోండి సార్ అంటని చెప్పని ఇస్తాను. నాకు ప్రాణహానిగానే ఉంది. ఎందుకంటే అని చెప్పంటే పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాలా, పోలీసు నాకు రక్షణ ఒకరో ఇద్దరు నాకు రక్షణ కల్పించాలా. ఎందుకంటే ఆ స్థలం పడగొట్టేంత వరకు నాకు సెక్యూరిటీ ఉండాలా. ఎందుకంటే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు భారీగా కోట్లలో లక్షల్లో లంచాలు తీసుకుని దాని మీద ఇప్పుడు పడగొడితే మేము డబ్బులు దేవేంద్రప్పకి వెనక్కి ఇవ్వాలి.